నుంచి యూట్యూబ్ వాళ్ళకు నోటిఫికేషన్ అనేది పంపిస్తున్నారు. ఎందుకంటే దాంట్లో ఉన్న షార్ట్ వీడియో లెంత్ 1 minute కన్నా పెంచుతున్నారు అనేసి. అది వచ్చేసి ఇప్పుడు మనకు 3 minutes అనేది ఎక్స్టెండ్ అనేది అయిపోయింది. సో ఈ వీడియో వచ్చేసి షార్ట్ గాను అప్లోడ్ అవుతుంది, ప్లస్ వచ్చేసి లాంగ్ వీడియో కూడా అప్లోడ్ అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు థంబ్నెయిల్స్ గురించి వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా ఏ జనరేటర్ అయితే ఉండదు, బట్ బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి ఇవన్నీ చేసి వాళ్ళు జస్ట్ నా ఫేస్ ఒకటి రీమేక్ చేసి థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. సో ఇంకా చాలా మందికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నేను ఈ కోడింగ్ జర్నీలోకి వచ్చాను కదా. సో ఆ జర్నీలో నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా స్టడీస్ అన్ని డిప్లొమా చేశాను, బట్ నేను మధ్యలో జాబ్ చేసి దాని తర్వాత వాళ్ళు ఎలాంటి పాలిటిక్స్ నడిపారో తెలియదు కానీ మనకు బ్యాక్ సైడ్ నుంచి. సో నేనైతే మరి కోడింగ్ అయితే వచ్చేసాను. అది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్ లో అనేది నేను ఈ జర్నీ అనేది కంపల్సరీ చెప్తాను. ఏవైతే నేను చేస్తున్నానో సో అవన్నీ సపరేట్ ఛానల్స్ లో అనేవి అరేంజ్ చేస్తున్నాము. సో దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఛానల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము, అలానే వెబ్సైట్ లో కూడా పెడుతున్నాము. సో మీ అందరి కోసం కష్టపడి రీసెర్చ్ చేసి అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకొని దాన్ని బట్టి మేము చేస్తున్నామంటే ఆ వర్క్ ని అర్థం చేసుకొని మా ఛానల్స్ ని సజెస్ట్ చేయండి. ఎవరికైతే చేసే వీడియోస్ ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి షేర్ చేసి నా కంటెంట్ అనేది బూస్ట్ చేయి. ట్రై క్రియేటర్స్ కూడా సేమ్ వర్కే చేస్తారు, బట్ వాళ్ళకున్న నాలెడ్జ్ వేరు, మా దగ్గర ఉన్న నాలెడ్జ్. సో దాన్ని బట్టి మీరు చిన్న చిన్న స్టార్ట్అప్స్ లో మీరు ఎలా జాయిన్ కావాలనుకుంటున్నారో కంపెనీస్ కానీ ఏదైనా కానీ, సో అలానే ఇక్కడ చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యే కంటెంట్ క్రియేటర్స్ ని కూడా మీరు సపోర్టర్ అంటే ఇన్ ఫ్యూచర్ మేము ఒక మంచి కంటెంట్ క్రియేటర్ గా ఇక్కడ ప్లేస్ అనేది అవుతాము. సో ఇదే కంటెంట్ లో అనేది ఫాలో అవుతుంటే మనము ఎప్పటికైనా కానీ తెలుగు వాళ్ళు ఇక్కడే డౌన్ అయిపోతారు అనే ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసేసుకుంటాం మనమే. రీసెంట్ గా మన మొత్తం అంతా హిందీ వాళ్ళు ఏదైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో సో వాళ్ళంతా ఒక క్రియేటర్ అని చేసి మన తెలుగు వాళ్ళ నుంచి ఒకరిని పిలిచారు. సో దాంట్లో మన తెలుగు వాళ్ళు చేశారంటే ఏం మాట్లాడకుండా జస్ట్ వాళ్ళు చెప్పినది విని వచ్చేసారు. చాలా బాధ అనిపించింది, ఎందుకంటే కంటెంట్ క్రియేటర్ వాళ్ళైనా కూడా నేనైనా కూడా ఏమన్నా వాళ్ళకి తెలిసినది లేకుంటే అంత పెద్ద క్రియేటర్ కూడా ఊరికే కూర్చున్నాడు అంటే నాకే అసలు ఆశ్చర్యం వేసావు. చాలా మంది ఆ వీడియో కూడా చూసి ఉంటారు, బట్ ఆ వీడియోలో కొంతమంది ఏదో చెప్పారు, చిన్న గొడవలు అనేది అక్కడ జరిగాయి. బట్ అయినా కూడా వాళ్ళ కమ్యూనిటీ ఎలా ఉందంటే జస్ట్ వాళ్ళందరూ చూపించుకోవడానికి ఆ సబ్మిట్ అనేది చేశారు. వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనగానే మన వీడియోస్ వాళ్ళ థింకింగ్ ఏమన్నా వస్తుంది, కమ్యూనిటీస్ ఎలా అవుతున్నాయి అవన్నీ డిస్కస్ చేసి అందరూ కలిసి ఏదైనా కానీ చేయొచ్చు అన్న ఒక థాట్ తో ముందుకు వస్తే అందరూ ఏ కమ్యూనిటీలో అనేది ఉండొచ్చు. ఇదైతే నేను అనుకుంటున్నాను. సో ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారు అని నాకైతే తెలియదు కదా. మీరు ఏమనుకుంటున్నారు అలానే ఈ ఛానల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారు అంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. విత్ ఇన్ 2 days లో అనేది వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనేలాగా ఉంటే నేను మీకు ఆ వీడియో అనేది క్లియర్ గా కట్టేస్తాను. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.